కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ నిరుద్యోగులకు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చౌక్లో అయితే నిరుద్యోగులు అయితే ధర్నా చేస్తున్నారు. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు 19,000 ఖాళీలు ఉన్నప్పుడు కూడా కేవలం 5,000 ఖాళీలని భర్తీ చేయడానికి ఇప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి వ్యతిరేకంగా కూడా నిరుద్యోగులు ఇక్కడ ధర్నా చేశారు. మనతో మాట్లాడిన నిరుద్యోగులు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎన్ని ధర్నాలు రాస్తారోకలు విజ్ఞప్తులు చేసినా కూడా పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో కేవలం 5,000 పోస్టులు ఎప్పుడు ఫిల్అప్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ వేస్తా ఉంది గవర్నమెంట్. అదంతా లేదు, అదంతా ఏం కాదు. రేవంత్ అన్న మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం, ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో ఆయన మీద ఇంకా మాకు ఉంది, కోపం లేదు ఆయన మీద. ఎందుకంటే ఒక కుటుంబంలో పెద్దన్న అన్నాడు, పెద్దన్న వాళ్ళ తమ్ములకు చెల్లెలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అంటే మీకు వచ్చినాక ఒక 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పాడు. 100 రోజుల్లో కూడా మీకు అన్ని ఫిల్అప్ చేస్తాను. ఇప్పటికి కూడా పట్టించుకోలేదు మిమ్మల్ని. అదే ఇప్పటి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలే, 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అంటుండు ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అంటుండు. ఈ ఒక నోటిఫికేషన్ ఫిల్అప్ కానీ 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా మళ్ళీ తర్వాత ఏడేస్తారు, ప్రభుత్వం దిగిపోతుంది. నువ్వు ఇట్టనే ప్రజా వ్యతిరేక పాలన చేస్తే. సో ప్రజలకు ఏం కావాలనుకుంటున్నావు అవి నెరవేర్చి నువ్వు పాలన చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ధర్నాలు చేసినా రాష్ట్రరోకులు చేసినా కూడా దిల్సుఖ్ నగర్లో కూడా ధర్నా చేసిన పరిస్థితి అయినా కూడా ఇప్పటికీ మిమ్మల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటానని ఆశతో ఉన్నాం. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేక పట్టించుకుంటానని ఆశతో ఉన్నాం. నోటిఫికేషన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేయాలి, చేస్తానని కూడా మేము నమ్ముతున్నామండి. నోటిఫికేషన్ రిలీజ్ చేయకుంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అనేది అందరము ఆయన యొక్క ప్రభుత్వం దిగిపోవడానికి అడుగులు ముందుకేస్తాం. ఇప్పటి నుండే మాకు ఒక నీ నుండి నీ ప్రభుత్వం నుండి మీరు కోరుకున్నట్లే నోటిఫికేషన్ రిలీజ్ చేసనే ఒక మాట రాకపోతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు అడుగులు ముందుకేస్తారు. మిమ్మల్ని ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తాం మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి కూడా మీతో ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు కలిసినా కూడా మీకు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు? అదే ఇలా ప్రభుత్వము ఇలా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వము ఇలా కంప్లీట్గా నిరుద్యోగులను ఇలా రోడ్ల మీదకి ఎక్కించే పరిస్థితి ఇలా ప్రభుత్వమే దీన్ని స్వయంగా తీసుకొచ్చింది. ఇలా మాకు కంప్లీట్గా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉండే ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా అధికారంలోకి తీసుకొచ్చినాం. ఇలా గత ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి ఇలా మీ ప్రభుత్వము ఇలా అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా వెంటనే 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు మేము పెడతాము నిరుద్యోగ చేసి తరపున అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ కానిస్టేబుల్లకు ఎస్ఐ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా తగ్గించిన పరిస్థితి ఉంది. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇలా మేము ఏజ్ రిలాక్సేషన్ ఏదైతున్నదో దాన్ని పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. జియో నంబరు ఏదైతున్నదో దాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం చూసినాం నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మన్మడు అడిగితే పూరీలేసిన సందర్భాన్ని ఇలా మేము చూస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి సమావేశాన్ని చూడండి. ఇలా వేల మంది ఇలా వచ్చి ఉద్యోగాల కోసం ఇలా రోడ్లెక్కిన పరిస్థితి ఉన్నది. దయచేసి మా నిరుద్యోగుల రిక్వెస్ట్ మేరకు ఉద్యోగాలను రిలీజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. రిలీజ్ చేయని పక్షాన పెద్ద ఎత్తున రాస్తారోకలు ధర్నాలు మరొక తెలంగాణ ఉద్యమానికి నాంది పడతారని చెప్పేసి ఈ సందర్భంగా నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా 5,000 పోస్టులే నోటిఫికేషన్ వేస్తూ ఉంటాం. దాదాపు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి డీజీపీ చెప్తా ఉన్నాం. 20,000 పోస్టులు రిలీజ్ ఇలా ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఆన్ రికార్డుగా డీజీపీ గారు చెప్పారు. ఇలా డీజీపీ గారు ఒక అధికారంలో ఉన్న ఇలా ఈ ప్రభుత్వంలోనే ఒక ఉద్యోగిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇలా ఆన్ రికార్డు చెప్పినప్పటికీ ఇవాళ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేకుండా ఇలా 5,000 నోటిఫికేషన్ ఇవ్వడం ఏదైతున్నదో దీన్ని వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 20,000 ఉద్యోగాలను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నాకు కేసీఆర్ ఉద్యోగం ఓడగొట్టుండ్రి, నేను వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అట్లనే ఆయన కూడా ఉద్యోగం వచ్చింది, కానీ నిరుద్యోగాలకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. అన్న మీరు చెప్పింది బరాబర్ కరెక్ట్ చెప్పారు. నేను ఏదైతే అనుకుంటున్నానో మీరు కూడా అదే చెప్తారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలను ఇచ్చి నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు. అవి మేము ఇచ్చినానే, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేము ఇచ్చినా నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. అవి కప్పిపుచ్చుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఎవరి వల్ల గెలిచినావు? గత ప్రభుత్వం చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం, నీకు అధికారం ఇచ్చినాం. ఎవరు? నిరుద్యోగుల వల్ల ఇవాళ నువ్వు సీఎం పదవి నీకు దక్కింది. ఆ అధికారంలో పెట్టింది ఎవరంటే నిరుద్యోగులు. కానీ అదే నిరుద్యోగులకు నువ్వు కడుపు కొడుతున్నావు. ఇవాళ రోజున నిరుద్యోగుల యొక్క బాధలు ఇంత అంత కాదు.
ఎన్ని కష్టాలు పడతారో తెలుసు. 3 years నుంచి హాస్టల్లో పోటీ ఆర్థికంగా ఇబ్బంది ఉండి హాస్టళ్ళు కానీ వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్లు కానీ ఆ దిల్సుఖ్ నగరు, ఈ అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, ఎన్ని కరీంనగర్ ఎంటర్ తెలంగాణ మొత్తం ఈ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ గ్రామీణ ప్రాంతాల మాత్రమే యూనిఫామ్ వేస్తున్నారంటే వాడు ఏదో లగ్జరీ లైఫ్ కోసం కాదు, కష్టపడ్డ వ్యక్తి మాత్రమే యూనిఫామ్ జాబ్ వేస్తాడు. కానీ అదే యూనిఫామ్ జాబ్ వేసే పేద విద్యార్థిని నువ్వు ఇవాళ రోజున కడుపు కొడుతున్నావు. నువ్వు మందు తాగుతామంటావా, పురుగుల మందు తాగి చనిపోమంటావా? నువ్వు తాగి నువ్వు చచ్చిపో. నిరుద్యోగుల బాధ నీకేం అర్థమవుతుంది? నువ్వు నిరుద్యోగులను చూస్తే చులకన చూస్తున్నావు, కానీ నీ అధికారం పోతుంది, భవిష్యత్తు మొత్తం తెలుసుకుంటావు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందని నువ్వు చూడబోతున్నావు భవిష్యత్తు మొత్తం. రేవంత్ రెడ్డి నీకు నిధులు కావాలా? నిధులు లేవంటావా? నిధులు లేనందుకు నువ్వు మాకు వెయ్యనంటావా? నిరుద్యోగులు నీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమంటావు? అది అందాల పోటీలకు మాత్రం 100 కోట్లు ఉంటాయి. నీకు ఫుట్బాల్ ఎక్కడ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన మెస్సీ కోసం నీకు నిధులు ఉంటాయి, కానీ నిరుద్యోగుల విషయానికి వస్తే నీకు నిధులు ఉండవని చెప్తావా? అదే ఈ 7,000 ఉద్యోగాలు నేను చెప్తున్నా అన్న, 7,000 ఉద్యోగాలు నువ్వు జీవో నెంబర్ 46 వల్ల 4,000 ఉద్యోగాలు మొత్తము హైదరాబాద్ ఇక్కడ లోకల్ వాళ్ళకే 90 ఉన్న జాబ్ వచ్చేస్తుంది. అదే నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయి విద్యార్థులకు 140, 130 ఉన్న జాబ్ రాని రోజులున్నాయి. ఇదే జీవో నెంబర్ 46 రద్దయితే నిరుద్యోగులకు ఎంత బాగుంటుందో మాకు తెలుసు అది. కానీ నువ్వు ఇచ్చే 7,000 ఉద్యోగాలు ఎందుకు సరిపోతాయి? 19,000 ఖాళీలు ఉన్నాయి. నువ్వు ఏజీ రిలాక్సేషన్లో పెంచాలి. 3 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ లేక. నీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని మేము ఎంతో నీ మీద నమ్మకం పెట్టుకున్నాం. నాది కూడా ఒక పాలమూరు జిల్లా. నువ్వు పాలమూరు యొక్క ఆత్మాభిమానం నువ్వు దెబ్బతీస్తున్నావు. మన జిల్లా యొక్క అభిమానాన్ని మాకున్న అభిమానం నువ్వు దెబ్బతీస్తున్నావు. చెప్పుకోవడానికి నాకే సిగ్గు లేదు. నేను చెప్తున్నా, మన పాలమూరు జిల్లా యొక్క కవులు గొప్ప కళాకారులు, గొప్ప కవులు ఉన్నారు. గోరెడ్డి వెంకన్న, ఇంకా చాలామంది కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఇలాంటి జిల్లాను నువ్వు మొత్తము భ్రష్టు పట్టిస్తున్నావు. మన జిల్లా యొక్క పేరు మొత్తం చెడగొడుతున్నావు. నిరుద్యోగులకు మొత్తం అన్యాయం చేసి నిరుద్యోగులతో ఆడుకుంటున్నావు. నిరుద్యోగులు తలుచుకుంటే నీ గద్దె దింపి నీకు రాజకీయంలో సన్యాసం ఇచ్చి పంపుతారు. నిరుద్యోగులతో పెట్టుకోకు. నిరుద్యోగుల యొక్క డిమాండ్లను నువ్వు ఖచ్చితంగా భర్తీ చేస్తావని నేను రేవంత్ రెడ్డికి విన్నపిస్తున్నాను.